హలో ఆల్, నేను మీ రచనా శ్రుంగ్ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హెల్పేజ్ ఇండియా దేశంలోనే మొదటిసారిగా ఇంటర్ జనరేషనల్ డైనమిక్స్ అండ్ పర్సెప్షన్ ఆన్ ఏజింగ్ మీద ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం నాన్ మెట్రో సిటీస్ అన్నిట్లో ఒక 10 సిటీస్ లో లైక్ ఢిల్లీ, బాంబే, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కాన్పూర్, నాగ్పూర్ లాంటి వాటిలో ఈ రిపోర్ట్ లో అంటే ఎల్డర్స్ ఎవరైతే 60 ఏళ్ల పైబడిన వాళ్ళ దగ్గర సర్వే చేశారు, అలాగే యూత్ ఎవరైతే 18 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఈ సర్వే ఓవరాల్ గా వెల్లడించింది ఏంటంటే, ఇటు యూత్ పర్సెప్షన్ లో వృద్ధులు అంటే ఎవరు అంటే ఒంటరిగా ఉండేవాళ్ళు, ఒకరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అని సగం పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఫీల్ అవుతూ ఉంటే, మిగిలిన సగం మాత్రం కొంత తెలివైన వాళ్ళు ఈ పర్సెప్షన్ లో కొంత చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూస్తే ఈ రిపోర్ట్ ప్రకారం ఇంటర్ జనరేషన్ అంటే అటు వృద్ధులకి, అంటే ఎవరైతే నాయనమ్మ తాతయ్య జనరేషన్ ఉంటారో వారికి, వాళ్ళ మనవలకి మనవరాలకి మధ్య చాలా గ్యాప్ అయితే పెరిగిపోతూ ఉంది. వృద్ధుల్లో కూడా ఎవరైతే ఈ 60 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నారో ఈ సర్వేలో కూడా తెలియదు ఏంటంటే వాళ్ళు చాలా ఒంటరితనం ఫీల్ అవ్వడం, వారి సమస్యలు ఎవరు అర్థం చేసుకోకపోవడం అన్నది కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు జెడ్ జనరేషన్, మిలీనియల్స్ అని చెప్పుకుంటున్న ఈ జనరేషన్ కి, అలాగే అంతకు ముందున్నటువంటి ఈ జనరేషన్ కి, తాతయ్యలు నాయనమ్మల కాలంలో వాళ్ళకి ఇంత గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి, అసలు దీన్ని మనం సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో ఎలా చూడొచ్చు, అలాగే దీన్ని అధిగమించడానికి ఏమైనా మెజర్స్ తీసుకోవచ్చా, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు వృషాలి రెడ్డి గారు. 8 ఏళ్ల నుంచి క్లినికల్ సైకాలజిస్ట్ గా చేస్తూ ఉన్నారు. అంతకు ముందు లాయర్ గా కూడా పనిచేశారు. 2023లో బెస్ట్ కౌన్సిలర్ గా స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి అవార్డు కూడా తీసుకున్నారు. వృషాల్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అలాగే చలసాని నరేందర్ గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. ఇకపోతే గిరిజ ప్రైమరీ గారు, 38 ఏళ్ల టీచింగ్ అనుభవం, అలాగే సోషల్ యాక్టివిస్ట్ అండ్ రైటర్, ట్రావెలర్. ఇక ఆలస్యం చేయకుండా చర్చలోకి వెళ్ళిపోదాం. ముందు వృషాలి రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ గ్యాప్ పెరిగిపోవడానికి ముఖ్యంగా మీరు ఇప్పటి జనరేషన్ ని చూసారు, మైట్ బి ఆ జనరేషన్ కూడా చూసే ఉంటారు కాబట్టి ఈ జనరేషన్ గ్యాప్ ని మనం సైకలాజికల్ ఎలా చూడొచ్చు? సాధారణంగా కారణాలు చెప్పాలంటే ఇట్ ఈస్ అందరికీ తెలిసిన విషయం అంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ఎర్నింగ్, ఫర్ బెటర్ లైఫ్ స్టైల్. సో ద గ్యాప్, ద మూమెంట్ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు హాస్టల్లో ఉండి హైయర్ స్టడీస్ చేసిన తర్వాత దే ఆర్ ఆస్పైరింగ్ టు గో అబ్రాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నౌ ప్రయారిటీ దేనికంటే సంపాదనకి ప్రయారిటీ, లైఫ్ స్టైల్ మంచి ఉండాలని ప్రయారిటీ ఇస్తుంది. అలాగే చాలా సార్లు ఏమవుతుందంటే ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళకు ఉన్న ఇండిపెండెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ఉండాలనుకో. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనుకుంటున్నారు. అప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కానీ ఇవన్నిటికీ బేసిక్ రీజన్ ఏంటంటే ఒక రకమైన బాండింగ్ అనేది చాలా ఎర్లీ ఏజ్ నుంచి పిల్లల తర్వాత పెద్దవాళ్ళు, పిల్లలు తర్వాత పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళ మధ్యలో ఒక గ్యాప్ లాగా వస్తుంది. దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ దెమ్. పెంపకడంలో కొద్దిగా ప్రేమతోను పెంపకడం, అటాచ్మెంట్ తో ఉండడం అనేది కొద్దిగా తగ్గుతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే, మన సభ్యత, సంస్కృతి, కల్చరల్ ఎలా ఉన్నదంటే ఫస్ట్ మనము పిజ్జాస్, బర్గర్ తినే వాళ్ళు కాదు. కాబట్టి మనం ఇంట్లో ఎప్పుడైనా మన సాంప్రదాయం ప్రకారంగా పప్పన్నం తింటేనే మనం సంతోషంగా ఉంటాం. కానీ ఈ మధ్యలో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి రావడం వల్ల ఇలాంటి మోడర్నైజేషన్ పేరు కింద ఒక గ్యాప్ అనేది జనరేషన్ లో, డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఒక లైఫ్ స్టైల్ అట్రాక్షన్స్ కి వెళ్ళడం వల్ల ఇలాంటి ఆలోచన ఎక్కువ యూత్ లో కానీ ఈవెన్ ఎల్డర్లీ లో కూడా వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తున్నారంటే పిల్లలు చాలా డిస్టెన్స్ మెయింటైన్ అయిపోయి ఒక వేరే దేశంలో వెళ్ళడం, లేకపోతే సంపాదన కోసం కెరియర్ లో డెవలప్ అవడం వల్ల వాళ్ళల్లో గ్యాప్ అనేది వస్తుంది. అది వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత సెకండ్ అనేది చిన్నప్పటి నుంచి బాండింగ్, పేరెంట్స్ తర్వాత ఈ సంస్కారాలు ఏదో అంటాము మనము, అది చాలా విత్తనాలు భూమిలో వేసినప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. జెనెటిక్ రీజన్స్ అటాచ్మెంట్ ఉంటుంది, కానీ అది ఎపిజెనెటిక్ అనేది ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేస్తే పిల్లల మధ్య
పెద్దవాళ్ళ మధ్య ఒక రకమైన వాతావరణ అటాచ్మెంట్ బాండింగ్ క్రియేట్ చేస్తే అది ఫస్ట్ టైం ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. తర్వాత అట్లీస్ట్ ఎట్ ద ఏజ్ టిల్ ద ఏజ్ ఆఫ్ 15-16 ఆ పేరెంట్స్ పిల్లల మధ్యలో ఒక రకమైన బాండింగ్ ఉంటే ఇలాంటి సమస్యలు ఇలాంటి వాతావరణం క్రియేట్ అయ్యేది అవకాశాలు తగ్గుతాయి. ఇది నా అభిప్రాయం ప్రస్తుతం ఈ ప్రశ్న. సో ఆ బాండింగ్ అనేది మనం మిస్ చేస్తున్నాం. వేరే ఇతర చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ అట్రాక్షన్స్ టు ద వరల్డ్. సోషల్ మీడియా కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ పేరు మీద కానీ, లేకపోతే ఒక లైఫ్ స్టైల్ పేరు మీద కానీ ఒక డిస్టెన్స్ అనేది ఫ్యామిలీలో ఎస్పెషల్లీ పేరెంట్స్ మధ్యలో, గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో పెరుగుతుంది. దట్స్ మై వ్యూ. థ్యాంక్ యూ వృషాలి గారు. గిరిజ గారు, మీరు చెప్పండి, ఒక టీచర్ గా మీ బోధనానుభవంలో 38 years ఆఫ్ టీచింగ్ పిల్లల్ని చూశారు, పేరెంట్స్ ని చూశారు. వృషాలి గారు అయితే ఆల్మోస్ట్ పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి మధ్య ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల పిల్లలకు కూడా మిగిలిన వాటికి అట్రాక్ట్ అవడం వల్ల ఇది పెరుగుతుంది అంటారు. మీరు ఆల్మోస్ట్ అన్ని జనరేషన్స్ ని టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో చూశారు, ఇంటర్నెట్ యుగం చూస్తున్నారు కాబట్టి మీరు ఇంకేమైనా కారణాలు ఉంటాయనుకుంటున్నారా, లేకపోతే వృషాలి గారి కారణాలతోనే ఏకీభవిస్తున్నారు? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఇందాక వృషాలి గారు చెప్పినట్టు బాండింగ్ అనేది ఈ మధ్య ఏమైందంటే పేరెంట్స్ కూడా పిల్లల కెరియర్ మీద, వాళ్ళ మార్క్స్, వాళ్ళ ర్యాంక్ల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి హాస్టల్లో పెట్టడం అనేది జరుగుతుంది ఎడ్యుకేషన్. అంటే దాని వల్ల కూడా ఫ్యామిలీలో ఉండాల్సిన అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో అలా ఇటు పేరెంట్స్ కూడా వాళ్ళు బాగా చదవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి అనేది ఒకటి. దానికి తోడు వాళ్ళు కూడా ఏంటి కొంచెం హై స్టడీస్ పోయేసరికి ఇందాక విశాల్ గారు అన్నట్టు అబ్రాడ్ వైపు వెళ్ళిపోతుంది. అంటే ఎంతసేపు అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళాలి అనే అదే కెరియర్ అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇద్దరిది ఉంది తప్పు. అంటే ముందు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి లవ్ అండ్ అఫెక్షన్ తో చూడడం ఒకటి. అంటే చూడరా అంటే చూస్తారు, వాళ్ళు హాస్టల్ అంటే ఫిజికల్ నీడ్స్ తీర్చడం ఒక్కటే పేరెంట్స్ బాధ్యత కాదండి. అది పేరెంట్స్ కి బాగా తెలవాలి. అంటే కావలసిన పుస్తకాలు, కావలసిన అవసరాలు, లేదా మంచి ఎడ్యుకేషన్ అని హాస్టల్లో పెట్టడము అది కాదు. ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ కి దగ్గరగా ఉంటారో, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఉంటారో, అప్పుడు వాళ్ళ మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ అనేది ముందుకు వాళ్ళకి అఫెక్షన్ గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఆ బాండింగ్ అనేది లేదు. దానికి కారణము పేరెంట్స్ కూడా అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు, మీరేమనుకుంటున్నారు? అంటే మన ఫ్యామిలీ వాల్యూస్ కానీ, సోషల్ లైఫ్ కానీ, టెక్నాలజీ కానీ ఇవన్నీ మారుతూ ఉన్న కొద్దీ జీవన విధానాలు కూడా పూర్తిగా మారుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ బాగా పెరగటం, దీనివల్ల మైగ్రేషన్ అనేది పెరిగిపోయి ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వృత్తిపరంగా కానీ ఈ మైగ్రేషన్ అనేది వాళ్ళ చాలా ఎక్కువ ఉంది. గ్రామాల నుంచి పట్టణాలకు రావటం, పట్టణాల్లో కూడా దూర ప్రాంతాలకు వెళ్ళటం, దీనివల్ల ఫ్యామిలీ అసలు ఎవరికి వాళ్ళు కూడా విడిగా నివసించడం అనేది మామూలుగా అయిపోయింది. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరున్నా ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారో, యంగ్స్టర్స్ కలిసి జీవించడం కూడా చాలా అరుదుగా మారింది. తర్వాత ఈ ఇందాక మేడం చెప్పారు, ఈ పిల్లలకి చదువు రావాలి, వాళ్ళ ప్రొఫెషన్ కోసం, మంచి ఉద్యోగాల కోసం ఏంటి హాస్టల్లో చేర్పించడం. ఎల్కేజీ నుంచే హాస్టల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళు మంచి స్కూళ్ళు లేవని చెప్పి హాస్టల్లో పట్టణాల్లో చేర్పించారంటే అర్థం ఉంది. కట్నే హైదరాబాద్ అని సిటీలో ఉన్న వాళ్ళు కూడా తమ పిల్లల్ని చిన్న స్కూల్ నుంచే తరగతుల నుంచే హాస్టల్లో చేర్పిస్తే అక్కడ వాళ్ళు బాగా చదువుతారని చెప్పి కారణాలు ఏమైంది. చాలా ప్రైమ్ లైఫ్ అంతా కూడా హాస్టల్లో చాలా మంది వాళ్ళ గడిపేటువంటి అవకాశాలు ఏర్పడటం వల్ల ఫ్యామిలీ బాండేజ్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది, తగ్గిపోతుంది. దీని వలన కూడా ఎవరికి వాళ్ళు కూడా ఇండివిజువాలిటీ అనే సెన్స్ ఒకటి పెరిగిపోయి నలుగురు కలిసి జీవించడం, నలుగురు కలిసి పనిచేయటం అనేది ఇవాళ మనకి ఒక అరుదైన విషయంగా మారిపోవటం ఇది ప్రధాన కారణం. దానివల్ల మారుతున్న కాలంతో పాటు సాంకేతికంగా మారుతున్నటువంటి ఉద్యోగాల రీతులు కానీ ఇతరత్ర కానీ కూడా అభిరుచుల్లో కూడా చాలా మార్పు వస్తుంది. దీనివల్ల కూడా ఏజ్ని బట్టి కొంచెం గ్యాప్ వస్తుంది. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ఇవాళ 24% మంది
24 ఏళ్ల లోపు ఉన్నటువంటి యూత్ ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో యూత్ అనేది ఇంత ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేరు. అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కేవలం 14% ఉన్నారు. 2030 కల్లా వాళ్ళు డబుల్ అయ్యి యూత్ అండ్ ఎల్డర్లీ పర్సన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ అవుతారని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లోనే బేసికల్ గా కలిసి ఉండకపోవటం ఒకటి, ఎవరి ప్రపంచం ఒకటి కావటం వలన కొంచెం తేడాలు వచ్చి వీళ్ళు ఇచ్చే సలహాలు కానీ వీళ్ళు ఇచ్చేటువంటి విషయాలు వాళ్ళకి యూత్ కి నచ్చకపోవటం, వాళ్ళ యొక్క ఆలోచనలు భిన్నంగా ఉండటం, కలిసి ఆలోచించలేకపోవటం, తమ జీవితాల్లో ఏం చేయాలనే విషయాల్లో కూడా కలిసి, ఇంతకుముందు కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే అంతా ఏ విషయం వచ్చినా కూడా కలిసి ఆలోచించడం జరుగుతుంది. కానీ వాళ్ళ పిల్లలే తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఏ స్కూల్లో చేరాలి, ఏం చదవాలి, ఏ ఉద్యోగం, ఇలాంటి అన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా ఇటువంటి కలిసి ఒక సమిష్టి భావన అనేది మన సమాజంలో ఉన్న కొద్దికి తగ్గిపోవటం, ఎవరికొవరికి వ్యక్తిత్వ ఇండివిజువలిజం అని పెరిగిపోవటం అనేది ఈ విధంగా మారుతున్న కాలంతో పాటు సహజంగా వస్తున్నటువంటి పరిణామం. దీనివల్ల ఈ సమస్యలను అధిగమించడం కోసం మన సామాజిక జీవనంలో కానీ కుటుంబాలలో కానీ కొంచెం ప్రయత్నపూర్వకంగా కొన్ని బాండేజ్ పెంచడం కోసం మేడం గారు చెప్పినట్లు కొన్ని ప్రయత్నాలు జరగాలి. జరిగినప్పుడు ఇటువంటి సమస్యల్ని మనం అడ్డుకోవడానికి వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. వృషాలి గారు మీరు చెప్పండి. నరేంద్ర గారు ఇండివిజువలిజం అన్నారు. పోనీ ఇప్పుడు ఇది టెక్నాలజీ యుగం, పిల్లలు ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటున్నారు, అలాగే ఇండిపెండెంట్ గా బతకడానికి చూస్తున్నారు. దీన్ని మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. కానీ ఇలా గ్యాప్ పెరిగిపోవడం అనేది లాంగ్ టర్మ్ లో మంచి అవుతుందా చెడు అవుతుందా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనుషులకి భావనలు ఉన్నాయి. భావనలు ఒకవేళ అది ఫుల్ఫిల్ కాకపోతే అది ఉద్వేగంగా మారుతుంది. ఆ ఉద్వేగంగా మారినప్పుడు ఏమవుతుందంటే ఐదర్ దే విల్ ఫీల్ లో, చాలా లోతుగా వెళ్ళిపోతారు, లేకపోతే దే విల్ ఫీల్ వెరీ హై బికాస్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ కానీ లేకపోతే ఫ్రీడమ్ కానీ. ఇండిపెండెన్స్ కంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పటి వరకు మనిషి మీద ఒక రకమైన కంట్రోల్ ఉంటుంది, పెద్దవాళ్ళది కానీ లేకపోతే ఒక సొసైటీలో ఉన్న మంచి వ్యక్తులతోన కానీ వాళ్ళు ఎప్పటి వరకు వాళ్ళు అదుపులో వాళ్ళతో సహాయంతో పనిచేస్తారు, అప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు, అప్పుడు ఇండిపెండెన్స్ వస్తుంది. ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్, కానీ ఫ్రీడమ్ అనేది స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం వితౌట్ ఆస్కింగ్, వితౌట్ గెయినింగ్ ద ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా రిస్క్ గా మారుతుంది. ఆ రిస్క్ గా మారినప్పుడు ఏమవుతుందంటే మానసికంగా వాళ్ళు ఒక్కొక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ కి తట్టుకోలేకపోతారు. ఎందుకంటే ఒక రిఫ్ట్ ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే అడోలసెంట్ ఏజ్ నుంచి వాళ్ళకు ఒక రకమైన రిఫ్ట్ స్టార్ట్ అయ్యి వాళ్ళు పెద్దవాళ్ళకు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది తగ్గించేస్తారు. అప్పుడు వాళ్ళకి హెల్ప్ కొరకు ఎవరు రారు, అందుకే పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు, పిల్లలు కూడా సఫర్ అవుతారు. ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ వాళ్ళు నెగటివ్ కోపింగ్ అంటే తాగడం కానీ లేకపోతే రిలేషన్షిప్స్ లో కంటిన్యూస్ బ్రేకింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఒక ప్రేమకి వెతకడం కానీ, దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడం, లేకపోతే రకరకమైన మానసిక రుగ్మతలకి గురి అవ్వడం అనేది అవుతుంది. ఎందుకంటే కోపింగ్ మెకానిజం అనేది స్ట్రెంగ్త్ గా ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ గా ఉండాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడైనా ఉండాలి, గైడెన్స్ ఉండాలి. ఇక్కడ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ ఒక దిక్కేమో దెర్ ఇస్ నో ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్, బికాస్ పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. డబ్బు సంపాదడం కానీ లేకపోతే సొసైటీలో పేరు రావడం కానీ లేకపోతే ఒక రకమైన సోషల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడంలో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి రకరకమైన నెగ్లిజెన్స్ అనేది పిల్లల మీద అవుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్యలో కనెక్షన్స్ అనేది కొద్ది తగ్గుతున్నాయి. వాళ్ళు పియర్ గ్రూప్స్ లో ఎక్కువ కాలం గడుపుతున్నారు కాబట్టి ఆ పియర్స్ కి ఎంత బుద్ధి ఉంటుంది అది వాళ్ళ పిల్లలకి ఎంత అవుతుందో అంతనే ఉంటుంది. పెద్దవాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న ఒక అవగాహన కానీ ఈ పిల్లలకి గైడెన్స్ ఇవ్వబడుతుంది. బట్ కానీ ఇది lack of guidance, lack of connection, lack of spending time with children is causing different types of problems. That is one of the reasons.
సో ఈ రీజన్ ఈజ్ వెరీ సాలిడ్ రీజన్ అండ్ వెరీ కన్సర్న్. చాలా ఒక ప్రమాదకరమైన వచ్చే కాలంలో జరిగే ఫ్యామిలీస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్, తర్వాత ఒంటరితనం రావడం ఛాన్సెస్, లేకపోతే మానసిక రుగ్మతలకి గురి అవడం ఛాన్సెస్ అనేది పెరుగుతున్నాయి. అది ఇద్దరికి సమానంగా ఉంటుంది, పిల్లలకి కూడా, తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా. వాళ్ళకి కూడా ఒంటరితనం, తర్వాత పిల్లలు ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళేది వాళ్ళకి చూడలేక అది కూడా వాళ్ళకి ఒక రకమైన స్ట్రెస్, బాధ, వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానసిక రుగ్మతలకి గురి అవుతున్నారు. ఇద్దరికి కూడా ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఈ రోజు ఈ సొసైటీలో మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వృషాలి గారు. గిరిజ గారు మీరు చెప్పండి, వృషాలి గారు ఒక ఇండివిజువల్ గా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా పిల్లవాడి మీద గానీ వీళ్ళ మీద గానీ పడే ఇంపాక్ట్ గురించి, అండ్ ఎమోషనల్ లెవెల్ అండ్ సొసైటీతో ఉండే బాండింగ్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. సో మీరు చెప్పండి, ఇటువంటి పిల్లలు ఎవరైతే దూరంగా ఉంటారో, ఇండిపెండెంట్ గా ఉంటారో ఈ ఫ్రీడమ్ అనుకుని, వీళ్ళు స్కూల్స్ లో మిగిలిన పిల్లలతో గానీ సొసైటీలో గానీ మిగిలిన కలవడంలో వీళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఈ ఒంటరితనం అనేది, దూరంగా ఉండడం అనేది, వాళ్ళు వృద్ధుల్ని ఒంటరిగా అనుకుంటారు కానీ ఈ క్రమంలో ఈ పిల్లలు యూత్ కూడా ఎట్లా ఐసోలేట్ అయిపోతూ ఉన్నారు? సమస్య ఏంటంటే పిల్లలకి స్వేచ్ఛ కావాలి కానీ బాధ్యత వద్దు, హక్కులు కావాలి. అంటే హక్కుల వరకు మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ స్వేచ్ఛ, అసలు స్వేచ్ఛకి బాధ్యతకి డిఫరెన్స్ కానీ, లేకపోతే మనకు బాధ్యత, స్వేచ్ఛ ఉన్నప్పుడు, హక్కులు ఉన్నప్పుడు మనం బాధ్యత ఉండాలి అనే కాన్సెప్ట్ గాని, ఆలోచన గాని అసలు పిల్లలకు ఉండట్లేదు. ఎంతసేపు వాళ్ళ హక్కుల గురించే మాట్లాడు. సో దానికి ప్రాబ్లం సమస్య ఏంటంటే, ఇందాక విశాల్ గారు చెప్పినట్టు మెయిన్ ఒకటి, మనకి గ్లోబలైజేషన్ పుణ్యమా అని మైక్రో ఫ్యామిలీస్ రావడం, చిన్న కుటుంబాలే రావడం. చిన్న కుటుంబాలలో తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోవడం, లేదా సంపాదన పోవడము, ఇంకేదో బిజీగా ఉండడం, అక్కడ వాళ్ళు ఉంటారు కదా. చాలా వరకు పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, స్కూలింగ్ అయిపోయినాక కూడా పిల్లల్ని ట్యూషన్ అని లేదా టీచింగ్ సెంటర్ అని అక్కడ పంపిస్తున్నారు. అంటే వాళ్ళు ఇంటికి వచ్చేంత టైం వరకు కూడా పిల్లలు బయటే ఉంటుంది, దాంతో దూరం అవుతుంది. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక ఒంటరితనం అనేది అలవాటు అవుతుంది. ఆ ఒంటరితనంగా ఉన్న పిల్లలు ఏం చేస్తారు, ఎప్పుడైతే పేరెంట్స్ పెద్దవాళ్ళ సపోర్ట్ గాని, పెద్దవాళ్ళ గైడెన్స్ గాని, అంటే పెద్దవాళ్ళు ఇవ్వకూడదని ఏం కాదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి, అంటే టైం అట్లా ఉంది, ఇటు వీళ్ళు పరుగులు పెట్టడం, అటు వాళ్ళను దూరంగా ఉండడం. ఆ దశలో వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. ఒంటరి వాళ్ళు అయిపోవడంతో సహజంగా ఎప్పుడైతే ఒంటరి వాళ్ళు అవుతారో పిల్లలు తన ఏజ్ గ్రూప్ వాళ్ళనే తీసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటారు. ఆ ఫ్రెండ్స్ చెప్పే అలా ఇందాక విశాల్ గారు కూడా చెప్పారు. సో ఆ ఏజ్ గ్రూప్ పిల్లలే ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకు ఉండే అనుభవం ఎంత, వాళ్ళు చెప్పే మంచి చెడు ఏంటి, అవేవి తెలవకుండా చివరికి ఆ దారిలో పోతూ వాళ్ళు కష్టాలు, ఇబ్బందులు పడుతుంది. ఆ తర్వాత ఇబ్బందుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు పేరెంట్స్ కి అర్థం అవుతుంది ఎక్కడ పొరపాటు చేసాము అనేది. అంటే వన్స్ మనం అంటే స్పందించవలసిన టైంలో, చేయవలసిన టైంలో మనం చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల జరిగే నష్టం అనేది ఎప్పుడు భారీగా ఉంటదండి. దాన్ని మళ్ళీ తిరిగి మనం మూల్యం చెల్లించుకోవాల్సిందే. దాన్ని క్యాచప్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకని అసలు పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంటింగ్ తర్వాత స్కూల్లో టీచర్ కూడా ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియా, టెక్నాలజీ యుగంలో, సాంకేతిక యుగంలో టీచర్ కూడా సెకండరీ అయిపోతున్నారు పిల్లలు. అంటే గూగుల్ అమ్మనే మెయిన్ టీచర్ అయి కూర్చుంది వాళ్ళని. సో అది మంచిదే కాదని అనడం లేదు, కానీ అన్ని ఫిల్ చేయలేరు కదా. అంటే టీచర్ చేయాల్సిన పని టీచర్ చేసినప్పుడు నీకు గూగుల్ అమ్మలో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ దాని వెనక ఉన్న మంచి చెడు నైతిక విలువలు అనే జ్ఞానము ఖచ్చితంగా టీచరే ఇవ్వాలి. స్కూల్లో టీచర్ ఇవ్వాలి, ఇంట్లో పేరెంట్స్ ఇవ్వాలి. సో ఓకే, పేరెంట్స్ బిజీగా ఉన్నారు, టీచర్లు అందుబాటులో ఉన్నారు, టీచర్ ఇస్తుంటే కూడా వినని పరిస్థితులు ఈ రోజు మనకు కనిపిస్తున్నాయి. జూనియర్ కాలేజెస్ లో, హై స్కూల్స్ లో. అంటే అది టీనేజ్ అడల్సెంట్ ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళ అప్పుడు మానసిక పరిస్థితి, వాళ్ళు అటు పెద్దవాళ్ళు కాకుండా ఇటు చిన్నవాళ్ళు కాకుండా ఒక రకమైన సంఘర్షణ ఉండేటటువంటి స్టేజ్. విశాల్ గారు ఇంకా బాగా చెప్తారు దాని గురించి. సో అలాంటి పరిస్థితులలో ఆ ఒంటరితనంలో స్నేహితులకు అలవాటు పడి, ఆ స్నేహితుల ద్వారా ఇంకొక దానికి డ్రగ్స్ కో లేకపోతే ఇంకో దానికో అలవాటు పడడం, దానివల్ల
వచ్చేటటువంటి సమస్యలను ఎదుర్కోవడం అనేది కష్టమైపోతుంది. చాలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్ జనరేషన్స్. ఆ తర్వాత ఎలాగోలాగా పైకి వచ్చి ఇక్కడ అయిన తర్వాత కూడా పేరెంట్స్ కూడా ఒంటరి వాళ్ళు అవుతుంది. అంటే ఎప్పుడైతే పేరెంట్స్ రిటైర్మెంట్ తీసుకుంటారో అప్పుడు వాళ్ళకి పిల్లల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అయ్యో మేము ఒక్కళ్ళనే ఉన్నాము, మేము ఒంటరిగా ఉన్నాము, మాకు పిల్లలు తోడుగా ఉంటే బాగుంది. సో ఏదైనా మొక్కయ్యే వంగుతుంది, మొక్కయ్య వంగంది మానే వంగునా అని మనకి సామెత కూడా ఉంది కదా. కానీ చిన్నప్పుడు వాళ్ళని ఉంచాల్సిన స్థితిలో ఉంచకుండా పెద్ద అయిన తర్వాత పిల్లలు మాతో రావడం లేదు, మమ్మల్ని చూడడం లేదు అనే కంప్లైంట్స్ కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఇటు పెద్దవాళ్ళు కానివ్వండి, అటు పిల్లలు కానివ్వండి, ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటారు. దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సఫరింగ్. థ్యాంక్ యూ గిరిజ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, పిల్లల్ని పక్కన పెడతాము, దీనికి పేరెంట్స్ పాత్ర అంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి, సెటిల్ అవడం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడము, రోజంతా పనిచేయడం, లేకపోతే ఫారిన్ వెళ్ళడం, అంటే పిల్లలు దూరంగా ఉన్నా పర్లేదు, ఒక ఫినాన్షియల్ సెటిల్మెంట్ కోసం పేరెంట్స్ చూస్తున్నటువంటి ఒక మెటీరియలిస్టిక్ దృక్కోణం కూడా దీనికి కారణం అనుకోవచ్చా, లేకపోతే మొత్తం బ్లేమ్ మనం పిల్లల మీద వేయమంటారా? ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి చాలా క్యాజువాలిటీగా ఉన్నాయి. కూర్చుని అసలు అంతా కలిసి ఫ్యామిలీ టైం గడపటం, కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయటం, ఇంట్లో ఎవరు లేకపోవటం, ఒకవేళ పిల్లలు కూడా తమ ఇంట్లోనే ఒంటరిగా గడిపి తమ స్నేహితులతో వెళ్ళాలనే ప్రయత్నం చేయటం, ఈ విధంగా జరుగుతుంది. కూర్చుని తమ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి అభిలాషలు ఏంటి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి సృజనాత్మకత ఏంటి, వాటిని తెలుసుకుని వాటిని ప్రోత్సహించే ప్రయత్నం చేయకుండా తమ అభిప్రాయాలని వాళ్ళ మీద చాలా మంది మనం చూస్తుంటాం. వాళ్ళకి ఇంజనీర్ కావాలనుకుంటే మా తల్లిదండ్రులకు బలంతో మెడిసిన్ చేయించాలని, ఈ విధంగా అనేక రకాల అసలు వాళ్ళ చదువు విషయంలో కానీ, ఇతర క్రీడల విషయంలో కానీ వాళ్ళ యొక్క అభిరుచుల్ని గ్రహించి వాటికి విలువ ఇచ్చి వాటిని సరైన మార్పులు తీర్చిదిద్దే ప్రయత్నం చేయకుండా ఈ పిల్లవాడు అతను అలాగే అనుకుంటాడు, ఇది చేస్తే బాగుంటుందని మన ఆలోచనల్ని వాళ్ళ మీద ప్రయత్నాలు చేయటం కూడా కొంతవరకు ఉంది. దీనివల్ల పిల్లలు ఇంట్లో ఒక కలిసి ఉండేటువంటి జీవితం లేకపోవడంతో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని తట్టుకోవటం పిల్లలకు కష్టమయ్యి సైకలాజికల్ గా వాళ్ళు చాలా ఆత్మహత్యకి ఫీల్ కావటం, సూసైడ్ టెండింగ్ కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. వాటిని పిల్లలు చిన్న వయసులోనే తట్టుకునేటువంటి సామర్థ్యం పోతుంది. అందుకనే ఇంజనీరింగ్ కాలేజ్ లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్మీడియట్ స్టడీస్ అనేది ఒక నరకంగా తయారైపోయింది. వాళ్ళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలు అన్ని కూడా విద్యార్థుల్ని ఒక జైలు లాగా జీవితం గడిపించి కేవలం మార్కులు, ర్యాంకుల కోసం వాళ్ళని ఒత్తిడి చేయడం వల్ల మిగతా జీవితం ఆటలు కానీ మిగతా అసలు జీవితం లేకుండా చేసి వాళ్ళ జీవితాన్ని ఒక విధంగా అంధకారంలో నెట్టివేసి మన యొక్క ఎక్స్పెక్టేషన్ మీద వాళ్ళలో ఎప్పుడైతే బలవంతం వచ్చి ఈ విధంగా మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని రీచ్ కాలేకపోతే వాళ్ళు బాధపడతారనేటువంటి ఫీలింగ్, భయం వాళ్ళలో క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు చాలా మంది మనం సూసైడ్స్ సంఘటనలు కూడా చాలా చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళకి ఫ్రీడమ్ అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించుకుని చదువుకునే ఫ్రీడమ్ ఇచ్చి దానికి అవసరమైనటువంటి సహకారం ఇచ్చి ఏదైనా విషయాలు వచ్చినప్పుడు సర్ది చెప్పి వాళ్ళ సమస్యలను మనతో చెప్పుకోగలటువంటి స్వతంత్రాన్ని కానీ అవకాశాలను కానీ స్పేస్ ను కూడా కలిగించేటువంటి వాతావరణం కనుక గ్రహించాలి. అదేవిధంగా టీచర్ నుంచి కూడా అటువంటి వాతావరణం రావాలి. టీచర్ తో ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి ఈ రెండు కూడా మిస్ అవుతున్నారు. ఇవాళ 100 మంది పిల్లలు ఉన్నటువంటి క్లాస్ లో టీచింగ్ చేసేటువంటి టీచర్స్ పిల్లల మీద ఎటువంటి శ్రద్ధ చూపిస్తారో మనం కేవలం మార్కులు తప్పితే వాళ్ళకి వేరే ఉండదన్నమాట. నాకు తెలుసు, మా సొంత అనుభవమే. స్కూల్లో మార్కులు ఎక్కువ చూపించడం కోసం పిల్లలకి వెళ్ళి టీచర్లే కాపీ కొట్టిస్తున్నారు. వెళ్ళి అడిగితే టీచర్ని దురుసుగా సమాధానం ఇస్తున్నారు. ఈ విధమైనటువంటి వాతావరణంలో ఒక కృత్రిమమైన వాతావరణం ఏర్పడటం వలన ఇటువంటి సమస్యలు వస్తాయండి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చాం. ఒకే ఒక్క క్వశ్చన్ ఒక్కొక్కరిని అడుగుతాను, దీంతో ముగిద్దాం. వృషాలి గారు, ఫైనల్ గా ఈ పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అవసరం అంటే అది పేరెంట్స్ కి అవసరమా, పిల్లలకు అవసరమా? ఒకవేళ ఇచ్చే నేపథ్యం ఇస్తా అంటే ఏ విషయాల మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి? అసలు పిల్లలు ఆ కౌన్సిలింగ్ తీసుకునే పొజిషన్ లో ఉన్నారా? పిల్లలు పేరెంట్స్ ఇద్దరు కూడా ఇది ప్రాబ్లం అని చెప్తే యాక్సెప్ట్ చేసి తీసుకునే పొజిషన్ ఉన్నారా? ఎటువంటి మెజర్స్ తీసుకోవచ్చు సైకలాజికల్ గా కౌన్సిలింగ్ పరంగా వస్తే?
కౌన్సిలింగ్ అనేది ప్రమాదం జరిగిన తర్వాత వస్తారండి ఫస్ట్. సో అప్పటికే ప్రమాదం జరిగిపోతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు అంత కంప్లీట్ ఘర్షణ చేసిన తర్వాత రిజల్ట్ రాలేనప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కానీ కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అనేది కొన్ని స్టేజెస్ లో ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అనేది ఎప్పుడైనా తల్లిదండ్రులు కాబోతున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఒక శుద్ధమైన వాతావరణంలో పిల్లలకి కోరుకుంటే ఫస్ట్ ఆ విత్తనాలు అనేది ప్యూర్ సోల్ అనేది వాళ్ళు ఫస్ట్ ఇన్వైట్ చేస్తారు. అది ఫస్ట్ స్టేజ్. ఈ రోజు ఈ కాలంలో ఎంతమంది ప్లానింగ్ చేస్తున్నారు పిల్లలు అవ్వడానికి, కానీ అది ఐవీఎఫ్ అని సెటిల్ అయిన తర్వాత, లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అన్నట్టు చేస్తున్నారు. లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్, తర్వాత ఇండిపెండెన్స్, కెరియర్ వైజ్ అనేది. కానీ ఎంతమంది మనకు మంచి సోల్స్ ఈ ప్రపంచంలో తీసుకురావాలని కోరుకొని ప్రార్థన చేసి వాళ్ళు ఒక మంచి సోల్స్ ని తీసుకొస్తున్నారు. అది ఫస్ట్ స్టేజ్ అక్కడ వస్తుంది. సెకండ్ స్టేజ్ అనేది కనీసం 4-5 years పిల్లలు పుట్టిన తర్వాత 5 years తల్లి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు కాబట్టి కనీసం ఒక 5 years వాళ్ళు ఎటువంటి అవకేషన్స్ పెట్టకుండా పూర్తిగా ఫోకస్ అనేది అటాచ్మెంట్, ప్రేమతో పెంపకం అనేది 5 years వరకు ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనేది స్కూల్లో ఎలాంటి పిల్లలతో వాళ్ళు తిరుగుతున్నారు, ఎలాంటి పిల్లలతో వాళ్ళకు అసోసియేషన్ ఉన్నది అని థర్డ్ స్టేజ్ లో వాళ్ళు అవగాహన ఉండాలి. పేరెంట్స్ కి టీచర్స్ మీద వేయడం, లేకపోతే టీచర్స్ పేరెంట్ మీద వేయడం అనేది తప్పు. కానీ ఏ లక్షణాలు పిల్లల్లో చూడగలుగుతారు, ఆ తల్లి అనేది తప్పకుండా టైం స్పెండ్ చేసినప్పుడు ఎలాంటి తేడా వస్తే వాళ్ళు ఎటువంటి పిల్లలతో తిరుగుతున్నారు అనేది వాళ్ళు చూసుకుంటారు. అప్పుడే వాళ్ళు పట్టుకోవచ్చు. అది అప్పుడు వరకు అడోలసెంట్ స్టేజ్ వచ్చే ముందు పేరెంట్స్ అనేది కంట్రోల్ ఉంటుంది పిల్లలు కాబట్టి ఆ స్టేజ్ లో వాళ్ళు తప్పకుండా సెట్ రైట్ అవుతారు. థర్డ్, ఫోర్త్ స్టేజ్ అనేది కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు హాస్టల్స్ కి వెళ్ళడం వాళ్ళకి అవసరమా, లేకపోతే వాళ్ళు ఎంత కాగ్నిటివ్ ఎబిలిటీస్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత ఉంది, వాళ్ళకి బలవంతం చేయకుండా వచ్చింది ఇష్టం ఉన్నది కెరియర్ చూస్ చేయడం, దానికి పేరెంట్స్ సపోర్టివ్ గా ఉండడం అనేది అతి అవసరం. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ పిల్లలతోనూ ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళకి డిస్కస్ చేయడం, వాళ్ళకు ఎలాంటి అప్రహెన్షన్స్, భయాలు లేకుండా డిస్కస్ చేయడం అనేది అది ఇంకో రకమైన ఫోర్త్ స్టేజ్. అది ఈ స్టేజెస్ కంటిన్యూస్ పేరెంటింగ్ అనేది స్టార్టింగ్ నుంచి పుట్టకంటే ముందు నుంచి వాళ్ళు పెళ్లి అయ్యే వరకు ఒక రకమైన గైడెన్స్ అనేది పేరెంట్స్ తప్పకుండా పిల్లల మీద ఉండాలి. పిల్లలకి ఆ అటాచ్మెంట్ డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేస్తేనే అటాచ్మెంట్ ఉంటుంది, లేకపోతే ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. బ్రేకింగ్ ఆఫ్ మ్యారేజెస్ కానీ, లేకపోతే పిల్లలతో దూరం ఉండడం కానీ, కెరియర్ పేరు మీద సోషల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎక్కడో నెగ్లెక్ట్ అవుతుంది. పిల్లలు తాగొచ్చినా, వేరే విపరీతమైన అలవాట్లు ఉన్న పిల్లలతో తిరిగిన తర్వాత ఫ్రీడమ్ పేరుమైన వాళ్ళు ఏదో తప్పులు చేసినా దీనికి కవర్ చేయడం అనేది పేరెంట్స్ చేస్తే వాళ్ళు ఒక స్థితిలో చాలా ట్రామాటిక్ కండిషన్ లో వచ్చేస్తారు, పిల్లలు కూడా వచ్చేస్తారు. కాబట్టి ఒక్క స్టేజ్ కాదండి పేరెంటింగ్ అంటే, పుట్టక ముందు నుంచి వాళ్ళు ఒక స్థాయికి ఇండిపెండెంట్ అయ్యే వరకు బాధ్యత. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు డూ. ఈ సొసైటీ అనేది పొల్యూట్ అయిపోతుంది. మన బాధ్యతను మనం సరిగ్గా నెరవేరలేకపోతే ఈ అంత కంప్లీట్ సొసైటీ పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు సోషల్ మీడియా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందో అందరికి, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ, అంత ఎక్కువ మీరు జాగ్రత్తగా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం వచ్చింది ఈ కాలంలో. దాంట్లో కూడా చాలా కాంపిటీషన్ వస్తుంది. చదువులోనే లేదు, పేరెంటింగ్ లో కూడా చాలా కాంపిటీషన్ వస్తుంది ఈ కాలం. సో అది అవగాహనించి దాని మీద కొద్దిగా వర్క్ చేయాలి పేరెంట్స్. మనం స్వార్థం గురించి కాదు, కానీ అందరి గురించి ఆలోచిస్తేనే ఇది సహజం అవుతుంది. గిరిజా గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు, చాలా పేరెంటింగ్ అంటే ఒక పెద్ద తపస్య ఇది. అది అలా చేసుకుంటేనే
ఈ ఈ సొసైటీ కానీ ఈ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కానీ, లేకపోతే ఆ ఒంటరితనం ఉన్న పెద్దవాళ్ళలో ఒంటరితనం రావడం కానీ, లేకపోతే వాళ్ళ బాధతో ఉండడం కానీ అనేది దీనికి పరిష్కారం ఉంటుంది అని నా అభిప్రాయం. సైన్స్ రీసెర్చ్ కూడా చెప్తుంది. గిరిజ గారు చెప్పండి, సైకలాజికల్ గా వృషాలి గారు చెప్పారు. సో మీరు చెప్పండి, ఈ కైండ్ ఆఫ్ ఒకప్పుడు ఉన్నటువంటి కార్డియల్ అట్మాస్ఫియర్ మళ్ళీ జనరేషన్ గ్యాప్ ద్వారా ఈ 2 తరాలు దగ్గర అవ్వాలంటే విద్యాపరంగా ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా ఇక్కడ విద్యలో? ఖచ్చితంగా రావాలండి. మా డిమాండ్ కూడా ఏంటంటే టీచర్స్ యూనియన్ నుంచి డిమాండ్, ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ పోస్ట్ ఉండాలి అని. అంటే ఈ సాంకేతిక యుగంలో టీచర్ మాట కూడా వినని పరిస్థితులు వచ్చాయి పిల్లలకి. అంటే వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ కూడా అందుబాటులో ఉండడం వల్ల ఏముందిలే టీచర్ చెప్తే వినేదేముందిలే, మేము గూగుల్ చేసుకొని నేర్చుకుంటాము అనే ఒకలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈవెన్ అది గవర్నమెంట్ స్కూల్స్ లలో కూడా వచ్చింది, ప్రైవేట్ స్కూల్స్ కాన్వెంట్ స్కూల్సే కాకుండా. అందులో కరోనా పుణ్యమాని స్మార్ట్ ఫోన్స్ అన్ని స్కూల్స్ లోకి ఎప్పుడైతే ఎంటర్ కావాల్సి వచ్చిందో అప్పటి నుంచి మొత్తం విద్యా విధానమే మారిపోయింది, పిల్లల యాటిట్యూడే మారిపోయింది. అది అంటే మంచికి ఉపయోగించుకుంటే మనకి అభివృద్ధి అనే దాన్ని, సాంకేతికతను పాజిటివ్ గా ఉపయోగించుకుంటే పర్వాలేదండి, నెగిటివ్ గా ఉపయోగించుకుంటే మాత్రం కష్టం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను, మీరు టైం ఇస్తే గనక. నాకు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అబ్బాయి ఒకసారి ఏదో అంటే స్మార్ట్ ఫోన్స్ వచ్చిన మన కరోనా టైం తర్వాత ఇంట్రొడ్యూస్ చేశారు కదా, 10th క్లాస్ అబ్బాయి పోర్న్ వీడియో చూస్తూ టీచర్ కి దొరికిపోయినప్పుడు ఆ టీచర్ ఏం చేయాలి? టీచర్ సరే వాడిని కోప్పడింది, హెచ్ఎంకి వెళ్ళి కంప్లైంట్ చేసింది. హెచ్ఎం ఏమంటాడు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇంకా 2 months కూడా లేదు కదా, పిల్లలందరూ ఇలా పాడైపోతారు, వాడిని బైకాట్ చేసేద్దాం, తీసి ఇచ్చి పంపించేద్దాం అంటే. సో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆ పిల్లాడి భవిష్యత్తు పాడవుతుంది కదా 2 నెలల్లో. అంటే స్మార్ట్ ఫోన్ రావడంకు, ఆ ఫోన్ వీడియో చూడడానికి దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి అనేది టీచర్లకు గాని, పేరెంట్స్ గాని, ప్రిన్సిపల్స్ గాని, సమాజంలో ఉన్న పెద్దలకు గాని తెలవాలి. అసలు ఆ ఫోన్ ఎందుకు వచ్చింది, ఆ స్మార్ట్ ఫోన్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకటి కరోనా అని అంటున్నారు. అసలు మన కార్పొరేట్స్ అందరూ కూడా ముందంతా చెప్పి, అంటే ఫోన్ తో పాటు ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తూ, ఆ ఇంటర్నెట్ అంతా నెమ్మదిగా అలవాటు చేస్తూ, అలా చేసిన తర్వాత అది చేతిలోకి వచ్చిన తర్వాత ఏ టీనేజ్ అబ్బాయి అయినా కూడా చూడకుండా ఉంటాడు. అది సాధ్యం, ఏజ్ అట్లాంటిది కదా. సో అక్కడ అబ్బాయిని తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. అంటే దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ గాని, స్టడీ గాని చాలా అవసరం. లేదంటే ఉత్తిని ఇప్పుడు పిల్లోడికి తీసి ఇచ్చిపోతే అది ఈజీగా అవ్వచ్చు, పిల్లోడి భవిష్యత్తు నాశనం అవుతుంది. ఒక స్కూల్ ఇన్స్టిట్యూషన్ గా ఒక పిల్లోడి భవిష్యత్తు నాశనం చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్లాంటి పేరెంట్స్ తప్పు పడదామంటే పేరెంట్స్ కూడా తప్పు కాదు. ఫోన్ ఆ పిల్లోడి చేతికి రావడం వల్ల ఉండే నేపథ్యం ఏంటి, ఆ ఇంటర్నెట్ అది యాక్సెస్ రావడానికి ఉన్న వెనక ఉన్న కార్పొరేట్స్ అవకాశం ఎంత ఉంది, ఈ లెవెల్లో మనం ఆలోచించాల్సి వస్తుంది. అలా అంటే ఈ యూత్ అంతా ఇట్లా కావడానికి కేవలం పిల్లలో, పేరెంట్స్ స్వతహాగా పిల్లలో మాత్రమే కాదు అని నా అభిప్రాయం. సో ఇలాంటి తరుణంలో భవిష్యత్ తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ఒక టీచర్స్ మీద గానీ, ఒక పేరెంట్స్ మీద గానీ, లేకపోతే ఒక సెల్ఫ్ వాళ్ళ మీద గానీ అనడానికి వీల్లేదు. సో దాని వెనక ఏం జరుగుతుంది, దాని వెనక ఎలాంటి నష్టాలు నెమ్మదిగా ఇంజెక్ట్ చేయబడుతున్నాయి అనే విషయాలన్నీ తెలుసుకుంటూ మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ గిరిజ గారు. ఫైనల్ గా నరేంద్ర గారు, జనరల్ గా మేడం చెప్పినట్టు మన సామాజిక జీవనంలో, అలవాట్లలో, సంబంధాల్లోనే మార్పు రావాల్సింది. ఉదాహరణకి మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం మన మీదే, పెద్దవాళ్ళ మీద కూడా పడుతుంది, పిల్లలే కాదు, వాటికి ఏదో విధంగా ప్రభావితం అవుతారు. కాబట్టి ఉదాహరణకి మన 9 దాటితే కాఫీ హోటల్స్ ఏముండవు, మూసేస్తారు. కానీ పబ్బులు, వైన్ షాపులు 12 దాటినా కూడా ఉంటాయి. మరి ఎలాంటి సందేశం ఇస్తున్నాం, మనం ఎలాంటి వాతావరణం మనలో ఇవాళ మనం ఉన్నాం, వాటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితులు చాలా సీరియస్ ఇంపాక్ట్ అందరి మీద పడుతున్నాయి, పిల్లల మీద అంటానికి వీలేదు. అలాగే
విద్యా సంస్థల్లో కూడా టీచర్ కి స్టూడెంట్ రిలేషన్స్ వాళ్ళ మీద ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళ అసలు స్టూడెంట్స్ మీద పర్సనల్ గా మా ప్రొఫెసర్ అప్పుడప్పుడు ప్రతి ఇద్దరు విద్యార్థిని పిలిచి వాళ్ళతో కూర్చొని అసలు మాట్లాడేవారు యూనివర్సిటీలో. ఏంటి మాలో ఉన్న లోపాలు ఏంటి, సమస్యలు ఏంటి అని. ఆ విధంగా ఉంటే కౌన్సిలింగ్ అనేది కేవలం ఒక కౌన్సిలర్ సమస్య వచ్చి మా మేడం చెప్పినట్టు సమస్య వచ్చినప్పుడు పెట్టినా కూడా అది దైనందిన జీవితంలో అటు ప్రతి టీచర్ కూడా కౌన్సిలర్ ఉండాలి, పేరెంట్స్ ఆ రోల్ ఉండాలి, కలిసి సమయం గడపటం, విషయాలు మాట్లాడటం, అటువంటి వాతావరణం ఉండాలి. అదే సాంస్కృతికమైన బంధాలు మనకు బంధువులతో గాని, స్నేహితులతో గాని సమయం పిల్లలతో కలిసి గడిపినప్పుడు ఆ వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది అతనికి. కేవలం ఎప్పుడు పుస్తకాలే కాకుండా ఇటువంటి ఒక వాతావరణాన్ని మనం పిల్లల ముందు ఆహ్లాదకరమైన మేడం ఒక ప్యూర్ మైండ్ అన్నారు, అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి మంచి ఆలోచనలు కలిగే విధంగా వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి మంచి ఆలోచనలు వాళ్ళు కలిగే విధంగా మనం అనువైనటువంటి వాతావరణం కూడా కల్పించడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల ఫలితం ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. వృషాలి గారు, గిరిజ గారు, నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మీరు అన్నట్టు ఈ గ్యాప్ త్వరలోనే తరగాలని, అలాగే లైఫ్ స్టైల్లోను థింకింగ్ లోను కూడా ఈవెన్ ముఖ్యంగా పేరెంట్స్ ఎక్కువ కేర్ తీసుకోవాలి. మీరు వృషాలి గారు, గిరిజ గారు, నరేంద్ర గారు చెప్పినట్టు లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎంత ముఖ్యమో పేరెంట్స్ కూడా ఆ పిల్లల మీద కేర్ తీసుకోవడం, ఎందుకు ఇటువంటి వాళ్ళలో వచ్చే చేంజెస్ అబ్జర్వ్ చేయడము, కొంత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి బయటపడి కొంత ఈ నాయనమ్మ తాతయ్యల బాండింగ్ వల్ల ఫస్ట్ వృషాలి గారు చెప్పారు స్వతంత్రం వేరు స్వేచ్ఛ వేరని. ఆ స్వతంత్రాన్ని బిల్డ్ చేసుకునే స్టేజ్ కి రావాలని, కొంత రిలేషన్స్ రీడిఫైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇద్దరితో చర్చ. థ్యాంక్ యూ సో మచ్.